ఈరోజు ఒక మూవీ చూసానండి. మూవీ నేమ్ వచ్చేసి 'అబ్సెషన్'. ఈ మూవీ హాలీవుడ్‌లో చాలా హల్చల్ లేపింది. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ ఒక యూట్యూబర్. అతని పేరు కర్రీ బార్కర్. అతనిది ఇదొక ఫస్ట్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 7-9 క్రోర్స్ అనుకుంటా అప్రాక్సిమేట్‌లీ. బట్ ఈ మూవీ కలెక్షన్స్ అయితే నియర్లీ 1000 క్రోర్స్ టచ్ అవ్వబోతుంది. అంత పెద్ద హిట్ అయింది హాలీవుడ్‌లో. రీసెంట్‌గా ఒక 2-3 డేస్ నుంచి చూస్తున్నా మన సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు మాక్సిమం ఈ సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది అని చాలా మంది రికమెండ్ కూడా చేస్తున్నారు. అది మళ్ళీ ప్రమోషన్ ఏదో తెలియదు కానీ చాలా మంది రికమెండ్ చేస్తున్నారు. అందుకు నేను వెళ్ళి ఈ మూవీని చూశాను ఈరోజు. నాకైతే ఈ మూవీ కంప్లీట్‌గా వాళ్ళు ఇచ్చిన అంత హైప్ అయితే అనిపియలేదు మూవీ. ఎందుకంటే నేను ఈ మూవీ సిమిలర్ కాన్సెప్టే రీసెంట్‌గా ఒక వెబ్ సిరీస్ వచ్చింది. 'ఇఫ్ ఫిషెస్ కుడ్ కిల్' అని. ఆ వెబ్ సిరీస్‌లో కూడా ఇంచుమించు సేమ్ కాన్సెప్టే ఉంటుంది. అందుకే నాకు పెద్దగా ఏం ఎక్సైటింగ్‌గా అనిపియలేదు ఈ మూవీ. బేసిక్‌గా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే ఒక హీరో ఉంటారు. తనకి ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆ హీరోకి తనంటే ఇష్టం. కానీ మనోడు చెప్పలేడు భయంతో. ఒకరోజు ఒక షాప్‌లో ఒకటి కొనుక్కుంటాడు. అది కొనుక్కొని దాని మీద ఒకటి రాసుంటుంది. మీరేదైనా కోరుకుంటే అది నెరవేరుతుంది అని. అది చూసి మనోడు ఒక కోరిక కోరుకుంటాడు. ఆ కోరిక ఏంది? అది ఎలా వెళ్తుంది? లాస్ట్‌కి ఏమవుతుంది? అనేది ఎంటైర్ మూవీ ఉంటుంది. నాకు ఈ కాన్సెప్ట్ కొంచెం సిమిలర్‌గా అనిపించింది. మీరు 'ఇఫ్ ఫిషెస్ కుడ్ కిల్' వెబ్ సిరీస్ చూసుంటే అర్థమవుతుంది. అందులో కూడా ఇంచుమించు సేమ్ ఉంటుంది. మీరేదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది, చచ్చిపోతారు. ఇందులో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. అందుకే నాకేం పెద్ద కాన్సెప్ట్ అంత కొత్తగా ఏమి అనిపియలేదు. ఈ మూవీలో యాక్టింగ్ గాని, టేకింగ్ గాని చాలా అంటే చాలా బా తీశారు. మెయిన్‌గా టేకింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. మెయిన్‌గా నాకు ఈ మూవీలో నచ్చిన క్యారెక్టర్ వచ్చేసి నిక్కీ క్యారెక్టర్. తను చేసే యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంటది ఎంటైర్ మూవీలో. బేసిక్‌గా మూవీలో తను నవ్వుతుంటే ఖచ్చితంగా భయమేస్తది. ఎందుకంటే అలా నవ్వుతది తను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎంటైర్ మూవీలో. తను నవ్వడం గాని, సడెన్‌గా సైకో బిహేవ్ చేయడం చాలా బాగా అనిపించింది బేసిక్‌గా. ఒకవేళ మీకు టైం ఉంటే ఖచ్చితంగా చూడండి మూవీని. నచ్చుతుందే అనుకుంటున్నాను నేనైతే. నాకైతే మరీ తోపు లెవెల్ అయితే అనిపియలేదు. ఓకే. గట్టిగా మాట్లాడాలంటే నాకది యావరేజే అనిపించింది. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్. టాటా. బాయ్.